హోంవర్క్ చేసుకొని కోర్టుకు వెళ్ళినా ప్రజల దగ్గరికి వెళ్ళినా నిర్దిష్టంగా హోంవర్క్ చేసుకుని వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా చైనా వాళ్ళు చూసారా మస్తానరావు గారు? చైనా వాళ్ళు చూసారా మీరు ఎప్పుడైనా? ఆ ఎత్తులో కోటరీ ఉంది. ఆ కోటరీ మాటలు తప్పితే ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ వినపడదు అక్కడ. సరే, మోక ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు, ఇదండి 39 మంది జూడో ప్రతిభావంతులు, 38 మంది సాఫ్ట్ బాల్ ప్రతిభావంతులు, విశేష ప్రతిభావంతులు. వైసీపీ కడుమని అంటే ఇలాంటి విశేష ప్రతిభావంతులకు ఎలా ఉద్యోగాలు ఇచ్చేస్తారు? వాళ్ళ మెరిట్ సర్టిఫికేట్లు, అదే వాళ్ళకు వచ్చిన నేషనల్, అంతర్జాతీయ స్థాయిలో రకరకాల దేశాల్లో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు సాధించుకున్న సర్టిఫికేట్లను కూడా డిస్ప్లే చేయొచ్చు కదా. మాకు వద్దు, కనీసం కోర్టు కన్నా చెప్పి తమ నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా ప్రభుత్వం అని అంటారండి. మీరేమంటారండి? సార్, ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్తాను, కానీ ముందుగా ఒక మాట నరేంద్ర గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా నరేంద్ర గారితో నాకు పరిచయం లేదు, కానీ వంగ వీటి అని అనగానే ఆ బ్రాండ్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారేమో అనిపిస్తుంది. దయచేసి మీరు ఈ సబ్జెక్ట్ మీద డిబేట్కి రాకండి సార్. కడుపు మండిన వాడు ఎవడో కూడా వాడు అవకాశం కోల్పోతే రగిలిపోతాడు తప్ప ఇంట్లో కూర్చోడండి. ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీ బస్సులో కచ్చిపేస్తే వేరే వాళ్ళు వచ్చి అందులో కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మినీ యుద్ధం జరుగుతుంది, ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అలాంటివి ఎన్నో చూశాను నేను. కాబట్టి ఇప్పుడు కడుపు కొట్టబడింది అంటే తన కడుపు కోతని తట్టుకోలేడు ఏ నిరుద్యోగి కూడా. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఆడుతున్నటువంటి పొలిటికల్ గేమ్ ఇది. ఒక అలసాని పెద్దన్ గారు ఒక పద్యం రాశారు సార్, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు. శరసంధాన బల క్షమాది వివిధ ఐశ్వర్యంబులు గల్పి దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మగ్నతల్ మానినను నరసింహ చితి మండలేశ్వరుల నెన్నవచ్చునే నీ సాటిగా అంటాడు. అంటే అన్ని చెప్తే టైం సరిపోదు కాబట్టి ఒకటి చెప్తా. సింహము ఎప్పుడు తోక ముడవదట, కానీ ఒక సందర్భంలో ముడుస్తుంది. ఎప్పుడు 4 చినుకులు పడగానే సింహం, ఎప్పుడు తోక ముడవని సింహం తోక ముడిచి ఆ గుహలోకి పోతుంది, కలుగులోకి పోతుంది, దాక్కుంటుంది. చినుక్కు భయపడి తోక ముడుస్తుంది సింహం. అలాగా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా వాళ్ళు ఒకదానికే భయపడతారు, అవినీతికి భయపడతారు. వాళ్ళు అవినీతి చెయ్యరు, అవినీతి చెయ్యనివ్వరు. ఇది నిజం, ఆయనకు కూడా తెలుసు, నరేంద్ర గారు కూడా తెలుసు. మీరు చెప్పిన అలసాని పెద్దన గారి పద్యం చాలా బాగుంది, నాకు కూడా ఇష్టమే. కృష్ణదేవరాయలు 1000 సంవత్సరాలు కాదండి, ఎందుకంటే బహుశా వారి ఆస్థానంలో నష్టదిగజాలని 550 సంవత్సరాలు అయింది కృష్ణదేవరాయల పట్టాభిషేకం జరిగి. మనం కర్నూలులో కూడా గురుజు సెంటర్లో కూడా ఉత్సవాలు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో జరుపుకున్నాం, 500 సంవత్సరాలు కూడా జరుపుకున్నాం. ఆ అంశం పక్కన పెడితే ఇప్పుడు నేనేదంటే ఆయన చెప్పిన సబ్జెక్టు వేరు, మీరు ఎత్తుకున్న అంశం వేరు. ఈ సాఫ్ట్ బాల్ జూడో వాళ్ళ సంగతి ఏంది? ఈ విశేష ప్రతిభావంతులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇచ్చిన కోన రవికుమార్ గారు, గౌరవ భరత్ గారు ఎంపీ గారు, వీళ్ళు ఎందుకు ఇచ్చారు? వీళ్ళకున్న ప్రమాణం ఏంటి? దీనికి ఉన్న శాంక్టిటీ ఏంటి? అది ఆయన అడుగుతున్నది. అది వెరిఫై చేసుకోండి సార్, శాంటిటీ ఉంటుంది. మీరు చేసి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. వైసీపీ అడిగింది కదా అని చెప్పేస్తాం, మాట్లాడాలి. ఇప్పుడు వేగ్గా అక్క సార్ వాసుదేవన్ గారు వేగ్గా సిబిఐ ఎంక్వైరీ పెట్టండి అంటున్నారు. దేనికి పెట్టాలో చెప్పమనండి. మీరు 5 ఏళ్లలో మీరు డిఎస్సి ఎందుకు రిక్రూట్ చేయలేదు? ఒక డిఎస్సి కూడా మీరు ఎన్నికల మీ మేనిఫెస్టోలో వాగ్దానం చేసి దాన్ని ఎందుకు మీరు తొంగలో తొక్కారు? అది చెప్పండి, దాని గురించి అది కూడా చెప్పిద్దాం ముందర. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, పదే చెప్పారు, మన వంగవీటి నరేంద్ర గారికి ఏం చెప్పారు? మీరు క్లారిటీగా రండి అని చెప్పారు. వాళ్ళకి క్లారిటీ లేకుండా వస్తున్నారు, అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. క్లారిటీ ఇచ్చారు కదా 39. దానికి మీరు మమ్మల్ని సమాధానం చెప్పమంటున్నారు. ప్రతి అంశం మీద కమిషనర్ ఇచ్చాడు వివరణ, విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రతి ఉన్నతాధికారి వివరణ ఇచ్చారు. దీని మీద ఒక్కసారి కాదు, ప్రెస్ మీట్ పెట్టి 7-8 సందర్భాల్లో వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది, పోస్టర్ గుచ్చారని చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు ఇస్తారండి వీళ్ళకి క్లారిటీ? మీరు కోర్టుకి ఇమ్మని కదా ఆయన, వాళ్ళకి వివరణ ఆనాడేమో అవినాష్ రెడ్డి కోసం సిబిఐ వస్తే పోలీసులు పెట్టి, ఆంధ్ర పోలీసులు పెట్టి తరిమి కొడతారా? మీరు కేసులు పెడతారా సిబిఐ మీద? ఇవాళ సిబిఐ
ఎంక్వైరీ మాత్రం మీరు నమ్ముతారా? ఏపీ పోలీసులు ఇప్పుడు నమ్మరా? సిబిఐ విషయాల్లో చాలా ఉన్నాయి. ఆనాడు ఏపీ ఆనంద్ సాగర్ పోలీసులు గారు మీరు పెట్టించిన కేసులన్నీ కూడా ఇప్పుడు మోసగమా, అవాస్తవమా, అవన్నీ తప్పుడు మాట్లాడారు. కేసులేనా, అక్రమ కేసులేనా? ఒప్పుకుంటారా మీరు? వీళ్ళకి టాపిక్ డైవర్ట్ చేయడం తప్పించి ఏం సిబిఐ గురించి మనం ఈ రోజు మాట్లాడదాం. మనం చేసినవి కూడా ఉన్నాయి. వద్దు, అవన్నీ వద్దు. ఒకటే చెప్తా వినండి నరేంద్ర గారు, మాకంత కర్మ పట్టలేదు, డైవర్ట్ చేసి బతకాల్సినటువంటి అగత్యం మాకు పట్టలేదు. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు ఇచ్చాం, వాళ్ళు మాకు జై కొడుతున్నారు. మీకు అది కంటగింపు అయ్యింది, కడుపు మంట అయ్యింది, మీ గ్రాఫ్ పడిపోయింది, మీరు మాట్లాడేది అబద్ధం తేలిపోయింది. మీకు తేలిపోయింది కాబట్టి మీరు ఏదో కళ్ళబొల్లి చెప్పి ఈ మీడియాతో ఇంకా పాపులర్ చూసారా? అది మారుకోండి, అది మారుకోండి దయచేసి. నిజానికి మీరు ప్రజల్లో ఉన్న సమస్యల మీద పోరాడండి. ప్రభుత్వం చేసిన ప్రతి మీద, ఉద్యోగ భృతి మీద, నిరుద్యోగులతో మీరు రాజకీయాలు మొదలు పెట్టకండి, చేయకండి. మీరు ఇంకా సర్వనాశనం అయిపోతుంది మీ పార్టీ. ఆనంద్ సాగర్ గారు సమస్యలు తీసుకోండి, సమస్యలు తీసుకోండి. ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక్క నిమిషం అండి, మీ దగ్గరకు వస్తా. గోల్డ్ మెడలిస్ట్ 1:1 రేషియోలో దుర్గా అని ఆయన నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ వచ్చింది. వారికి ఆ కాల్ లెటర్ కూడా వచ్చింది. ఆయన సర్టిఫికేట్లు అన్ని సరిగ్గా ఉన్న, ఉద్యోగం రాలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోల్డ్ మెడలిస్ట్ పక్కన కూర్చోబెట్టి మాట్లాడదు. మాట చూద్దామండి, చూసిన తర్వాత మీ దగ్గరకు వస్తాం. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 పిలిచినారు కాల్ లెటర్. 1:1 కాల్ లెటర్ పిలిచినారు, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చొని ఇప్పుడు చెప్తా, ఇంట్రెస్టింగ్ గా ఎందుకుందో చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది అసలు మన దుర్గాకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖ ఫస్ట్ ప్లేస్ 2002 గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ హర్యానా 2011 ఫస్ట్ ప్లేస్ గోల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది యుఎల్ స్పోర్ట్స్ యూత్ స్పోర్ట్స్ కల్కట్టా. రైట్ అండి నరేంద్ర గారు, ఇప్పుడు నేను ఒకే ఒక విషయంలో మన మోకానంద్ సాగర్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తాను. అట్లీస్ట్ వీళ్ళు ఏదో డిఎస్సి పెట్టారు, 100-150 అవకతవకలు ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు. 15,000 మంది పైగా ఉద్యోగాలు, జెన్యున్ క్యాండిడేట్స్కి ఉద్యోగాలు వచ్చాయి కదండి. మీరు పెట్టలేదు కదా, మీరు చేయండి, వీళ్ళు చేశారు. వీళ్ళు చేస్తే మీరు ఎందుకు సార్ అట్లాగా జరిగేదాన్ని కూడా జరగనీయకుండా అడ్డుపడతారు? ఒకటి మొట్టమొదట ఆనంద్ సాగర్ గారు చెప్పాల్సింది ఏంటంటే, నా ఇంటి పేరు గురించి చెప్పారు కాబట్టి ఆయనకి నేనేంటిదో తెలియదు. నేను నా పేరుని పాడు చేస్తున్నానా లేదా అనే విషయానికి నేనేదో కేవలం ఇంటి పేరుతో రాలేదు, ఆయనకి చెప్పాలి. 22 సంవత్సరాలు బ్యాంకు ఉద్యోగం చేసి వచ్చినటువంటి వాడు. ఓపెన్ టెస్ట్ లో 3 రాష్ట్రాల్లో రాశాను, 3 రాష్ట్రాల్లో సెలెక్ట్ అయ్యాను. నేను సెలెక్ట్ అయింది ఏపీలో ఉద్యోగం చేసి వచ్చే బ్యాంక్ ఉద్యోగం, ఓపెన్ గా అంతే. చదువు, ఇంగిత జ్ఞానము, పారదర్శకత, ఒక సిస్టమ్ అనేది ఉన్నటువంటి వాడిని నేను. అంతేగాని మా కుటుంబంలో ఎవడో అమ్ముడు పోయి ఎవడిని తండ్రిని చంపిన పార్టీలోకి వెళ్ళి తీసుకొచ్చి ఆడేదో చేశాడని చెప్పని పెట్టేటువంటి క్యారెక్టర్ నాది కాదు. ఫస్ట్ పాయింట్. ఇది ఎప్పటికన్నా జీవితంలో గుర్తుపెట్టుకోండి. నరేంద్ర నాయుడు ఎదురుపడితే వాడు వంగవీటి అన్న పేరు కాదు, ఒక బ్యాంకు ఉద్యోగిగా కష్టపడి పైకి వచ్చి ఉద్యోగాన్ని రాజకీయాల్లో అమ్ముకుంటున్న వాళ్ళ కోసం రిజైన్ చేసి వచ్చినటువంటి. నెక్స్ట్ పాయింట్, నేను ఎవరికి ఎటుపక్క ఉండాలి ఎటుపక్క ఉండకూడదు అనే పాయింట్ లో మాట్లాడితే, నేను అడిగిన క్వశ్చన్స్ లో పారదర్శకత ఉందా లేదా, మీరు సమాధానం చెప్పగలరా లేదా. ఇంకొకటి, ఇందాక వాసుదేవన్ గారు కూడా అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్లారిటీ సార్, మా మాట ఫస్ట్ నుంచి కూడా దానిలో అవకతవకలు జరిగినాయి, ఇది ఒక స్కామ్ అంటే మొత్తం చెప్పనలేదు కదా. మేము మొదటి నుంచి కూడా అర్థం చేసుకునేవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోతే మేమేం చేయలేము. మేము మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నాం, స్కామ్ జరిగింది. స్కామ్ అంటే దానిలో అవకతవకలు ఈ విధంగా జరిగింది. మా దగ్గరికి మేము మొదట ఈ విషయాన్ని బయట పెట్టాలి. ఎప్పుడైతే అభ్యర్థులు అన్యాయం జరిగిందో వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఫస్ట్ వాళ్ళ దాన్ని కోర్టులో ఫైట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా మస్తాన్ రావు గారికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మేము కేసులు ఎందుకు పెట్టట్లేదు అనేది బాగుంది.
సార్ మీకు మస్తాన్ రావు గారు మీకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. అభ్యర్థులు ఎవరైతే అన్యాయం జరిగిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్తే వాళ్ళ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. ఇదే గవర్నమెంట్ జడ్జిలను కూడా మేనేజ్ చేస్తున్నారు. మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే సాయి కృష్ణ ఆనంద్ సాగర్ గారు మీరు ఆగండి. సార్ ఒకటండి, సాయి కృష్ణ కేసులో లాకప్ డెత్ కేసులో మేము ఎవరిని ముద్దాలు చేశాం తెలుసా అండి? మొదట దాని మీద మాట్లాడాల్సినటువంటి హోంమంత్రి వీళ్ళు ఎవరు మాట్లాడకపోతే మేము డీజీపీ, ఏసీపీ, సిపి ముగ్గురిని ముద్దాయిలు చేసి మేము కోర్టులో వేస్తే జడ్జిమెంట్ అంటే ఆ కేసుని యాక్సెప్ట్ చేయడానికి కనీసం 4 రోజులు టైం తీసుకున్నారు. మొన్న యాక్సెప్ట్ చేశారు. ఇలానే మీరు అంటున్నారు కదా, ఇప్పుడు నీట్ అభ్యర్థులందరూ కూడా ఆ కన్సర్న్ ఎవరినైతే రిక్రూట్మెంట్ చేసినటువంటి కమిటీ మీద గొడవ చేయలేదండి. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయమని చెప్పారు, నైతిక బాధ్యత వహిస్తా. మేము అదే పందాలో ఇందులో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆ యొక్క విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని నైతిక బాధ్యత వహించి ఆ యొక్క పదవికి రాజీనామా చేయమన్న మా డిమాండ్ కరెక్టా కాదా? ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఎవరైతే ఇప్పుడు మీరు ఉన్నారో ఈ ఐఏఎస్ ఆఫీసర్ దీన్ని కండక్ట్ చేసినటువంటి వాళ్ళందరూ వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారండి, మేము ఎవరైతే క్వాలిఫైడ్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి పర్సన్స్ ని మేము అందరం తీసుకున్నాం కానీ స్పోర్ట్స్ కోటాకి మాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే దీని యొక్క బాధ్యత ఎవరిది వస్తుందండి? పూర్తి రిక్రూట్మెంట్ నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రి వస్తుంది. అండ్ మమ్మల్ని మీరు అంటున్నారు కదా, మీరు ఇన్ని చేశారు మీరెందుకు రిక్రూట్మెంట్ చేయలేదని చెప్పని మీరు అంటున్నారు కదా. 2018లో ఇచ్చినటువంటి 6,600 పోస్టులకి మీకు చాలా పెద్ద ఇష్యూ ఒకటి జరుగుతుంది. బహుశా మీ నోటీస్ కి బహుశా వచ్చిందో లేదో నాకు తెలియదండి, నేను చెప్తున్నాను. 6,600 పోస్టులు ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ లో కండక్ట్ చేశారు. చేసిన తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి ప్రాంతీయ భాష తెలుగులో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇస్తే దానిలో 62 క్వశ్చన్స్ తప్పులు వచ్చినాయండి. 62 క్వశ్చన్లు తప్పు రావడం అంటే చిన్న విషయం అండి అది. దాని మీద కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ అండర్ ది ఇష్యూస్ అన్ని హైకోర్టు పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ దానికి తేలలేదు. అవి తేలకుండా ఒక పక్క 2 సంవత్సరాలు కరోనా వచ్చి మళ్ళా తిరిగి ఇవన్నిటిని కలిపి జగన్మోహన్ రెడ్డి గారు 22,000 మందిది టీచర్ ఉద్యోగానికి సంబంధించి పోస్టులకి ఎగ్జామ్స్ పెట్టడం కూడా జరిగిందండి. మేము ఖాళీగా కూర్చుండేవు. 2 సంవత్సరాల పాటు మనిషి మాట్లాడుకోవడం చూసుకోవడం కూడా కన్న తండ్రి కొడుకు పిల్లలు భార్య భర్తలు కూడా మాట్లాడుకోవాలంటే చచ్చిపోయే పరిస్థితి నుంచి బయటికి వచ్చిన తర్వాత మెల్లిగా ఆ జరిగినటువంటి ఆ పోస్టుని వాటన్నిటిని కలిపి మేము కూడా రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత దాని పోస్టింగ్స్ ని కరెక్ట్ గా చేసే టైంకి తిరిగి గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చింది. ఇవన్నిటిని పక్కనే పెట్టింది. ఇన్ని రకాల తప్పులు తడకలతో మీరు మొదట ఇచ్చినటువంటి వాటిని కూడా ఇన్ని ఇష్యూస్ జరుగుతుంటే అందరికి కోర్టు విషయంలో వెళ్ళిన అభ్యర్థులు కేసులు తీసుకోవడానికి ఇది జరుగుతుంటే మీరు మమ్మల్ని వెళ్ళలేదని మీరు అంటున్నారు, మేము పిల్లి వేయలేదని మీరు మాట్లాడుతున్నారు. పిల్లి వేసే ముందు అభ్యర్థులు కేసులను యాక్సెప్ట్ చేస్తే గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళ కేసులను యాక్సెప్ట్ చేస్తే వాటిల్లో తేడా జరిగిన తర్వాత తప్పనిసరిగా మీరు న్యాయవాది కాబట్టి నరేంద్ర గారు మీరు న్యాయవాది కాబట్టి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదండి కోర్టు ఒకవేళ అభ్యర్థుల? అదే కదా మేము మమ్మల్ని కాదు వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి మీకు తెలిసి ఉంటుంది కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? సార్ ఒకటండి, దే ఆర్ రిజర్వ్డ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, డెసిషన్ రిజర్వ్ చేసి పెడుతున్నారు. నువ్వు ఎందుకు చేయలేదని మేము వెళ్ళి జడ్జిని అడగలేం కదా. నేను టెక్నికాలిటీస్ అడుగుతున్నాను సార్. ఏ కారణం చేత రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ పిటిషన్స్? టెక్నికాలిటీస్ రిజెక్ట్ చేయట్లా, వాళ్ళు రిజెక్ట్ చేయట్లేదు. ఇంకో పాయింట్, వ్యాలిడ్ పాయింట్ యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. మీరు అంటున్నారు కదా సార్ అవకతవకలు జరిగిన పాయింట్ లో ఇన్క్లూడింగ్ బేరసారాలు జరిగినటువంటి 15 లక్షల నుంచి 25 లక్షల ఫోన్ కాల్స్ వచ్చినటువంటి వీడియోలు ఆడియోలతో సహా అభ్యర్థులు కోర్టును అప్రోచ్ చేయాలి. వాటిల్ని పెండింగ్ లో పెట్టించారు కానీ అవతల నోటీసులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత గల ఆఫీసర్లకి ఎవరికి కూడా
కోర్టు ఎక్కడ ఇవ్వట్లేదండి, జరుగుతుంది. అది మేము బాధపడుతుంది ఏంటంటే Right. ఇవన్నీ జరగట్లేదు. నేను అడిగింది అదే, టెక్నికాలిటీస్ గురించి అడిగాను నేను అదే. Yes. సో వాళ్ళు anyhow, ఆపేస్తున్నారు. ఈ నోటీసులు పోరాటం సర్వ్ అయితే కంటిన్యూ అవుతోంది, అది చాలా స్పష్టంగా ఉంది. వీళ్ళు విజయోత్సవ ర్యాలీలు, ఆత్మగౌరవ ర్యాలీలు అన్ని చేసుకుంటారు. మస్తానరావు గారు టైం కూడా అయిపోయింది, చాలా క్లుప్తంగా ప్లీజ్ జస్ట్ 1 minute లో కంక్లూడ్. సార్, ఇప్పుడు హైకోర్టు మీద మనం ఆరోపణలు చేయలేమండి. దాని ముందు ఎవిడెన్స్ ఉంటేనే హైకోర్టు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు జగన్ గారు 22 కేసులు ఉన్నాయి, బెయిల్ మీద ఉంటున్నారంటే దానిలో నమ్మింది ఇతను అన్యాయంగా ఉంటున్నట్టు నమ్మింది కాబట్టి ఈ రోజు 12 ఏళ్ళు అయినా కూడా ఆయన బెయిల్ మీద ఉంటున్నారు. అలాగే ఒక అభ్యర్థికి, ఉద్యోగం సాధించే అభ్యర్థికి అన్యాయం జరిగితే హైకోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేయదండి సరైన ఎవిడెన్స్ పెడితే? సో చిన్న point, sir. Reject చేయట్లేదు, sir. వాళ్ళు పెట్టలేకపోయారు. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా పెట్టలేకపోయారు కదా. చెప్పింది, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మీరేంటి ఇట్లా వేగ్గా వస్తారు, గతంలో చెప్పాం కదా మీరు ఆధారాలతో రమ్మని. మీరు ఆధారాలు లేకుండా ఇట్లా పదే వచ్చి పబ్లిక్ ఇంటర్వ్యూ లిటిగేషన్ పిటిషన్ ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారనేది కూడా కామెంట్ చేస్తుంది. అది ఒక నరేంద్ర గారి దృష్టికి రాలేదేమో, ఒకసారి చంద్రశేఖర్ రెడ్డి గారితో రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us కంటిన్యూ దిస్ డిస్కషన్ డిబేట్ సమ్ టైమ్ లేటర్, ఇంకో రాబోయే రోజులు. ఎందుకంటే దీంట్లో చాలా అంశాలు కొత్తగా బయటకు వస్తున్నాయి కాబట్టి ఆనంద్ సాగర్ గారు ఖచ్చితంగా మళ్ళీ ఇదే ప్యానల్లో కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ సాగర్ గారు, మస్తానరావు గారు అండ్ వంగిటి నరేంద్ర గారు. సో ఇదండి విజయోత్సవ ర్యాలీలు అంటారా, ఆత్మగౌరవ ర్యాలీలు అంటారా, అండ్ తమకు వైసీపీ ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా తమకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం చూపించిన కమిట్మెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, పాఠాలు చెప్పే మేము గుణపాఠాలు కూడా చెప్తామని చెప్పి నినాదాలు చేస్తూ లోకేష్ గారికి పదే కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిన్న బెజవాడలో దద్దరిల్లేలా ర్యాలీ చేసిన ఉపాధ్యాయ, కొత్తగా టీచర్లుగా రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా చేసిన ర్యాలీ సృష్టించిన ప్రకంపనలు వైసీపీ కూడా చాలా ప్రశ్నలు అడిగింది. కోర్టు ఎందుకు తీసుకోవట్లేదని. ఎందుకు తీసుకోవట్లేదంటే దానిలో ఉన్న టెక్నికాలిటీస్, జనరల్గా ఏంటంటే కేసు అడ్మిషన్ అనేది టెక్నికాలిటీస్కి సంబంధించిన అంశం. ఆ టెక్నికాలిటీస్కి సరిపడా దాన్ని ఆ పిటిషన్ని ఫైల్ చేయడం అనేది ఖచ్చితంగా చాలా శ్రద్ధతో చేయాల్సిన పని. మరి అక్కడ ఏమన్నా లోపాలు ఉన్నాయేమో అభ్యర్థులు వాళ్ళ లోపాలను సవరించుకొని, లేదా వారి న్యాయవాదులు వారికి సరైన గైడెన్స్ ఇచ్చి వెళ్తే హైకోర్టు తీసుకుంటే ఎందుకు తీసుకోకూడదు. అండ్ అలాగే జ్యుడిషియరీకి సంబంధించి అభియోగాలు చేయటం అనే విషయంలో నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే జ్యుడిషియరీని టచ్ చేయకూడదు అనే దానికి నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి, ఒకవేళ నరేంద్ర గారు మరి ఆయనకు సంబంధించిన ఎవిడెన్స్ ఒకవేళ కోర్టుకి ఏమైనా సబ్మిట్ చేస్తారేమో ఆయనకు అవకాశం ఉంటే, లేకపోతే అభ్యర్థులు ఆల్రెడీ ఎవరిదైనా వేరే లాయర్స్ ద్వారా అప్రోచ్ అయ్యింటే వాళ్ళ ద్వారా ఏమైనా సబ్మిట్ చేస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. ఎన్నెన్నో నగల షోరూంలు, ఏవేవో ఆఫర్లు, ఏది బెస్ట్ అని తెలిస్తే మీరు ఎక్కువ లాభం పొందొచ్చు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు, మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితాలో తరుగు చాలా చాలా తక్కువ. ఇప్పుడు బంగారం అమ్మే రేటుకు నా వంతుగా మీకు పెద్ద సేవింగ్ చేసిస్తున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని నా కుటుంబంలో ఒకరిగా చూస్తున్నాను. 99 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్, 45% వరకు డిస్కౌంట్. ఇప్పుడే చెక్. వెల్కమ్ టు ద 99 టీవీ అండ్ టైమెక్స్ ఫ్రీడమ్ సేల్. గెట్ అప్ టు 20% డిస్కౌంట్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ భవిష్యత్ లక్ష్యాలపై కీలక ప్రకటనలు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఖరీదైన కోచింగ్ భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, నిపుణులైన ఉపాధ్యాయులతో దేశవ్యాప్తంగా కోచింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. క్రీడల్లోనూ భారత్ను ప్రపంచ శక్తిగా మార్చేందుకు భారీ లక్ష్యాలను ప్రధాని ప్రకటించారు. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు అత్యధిక క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు పాల్గొనేలా చర్యలు చేపట్టనున్నారు. 5 నుంచి 15 ఏళ్ల పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రపంచ స్థాయి శిక్షణ ఇచ్చే క్రీడా ప్రతిభ అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.